ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినవాక్యము సామెతలు 24:10 చదువుకుందాం. శ్రమ దినమున నీవు కృంగిని ఎడల నీవు చేతకాని వాడవద్దు. మరి దేవుడిచ్చిన యొక్క వాగ్దానము బట్టి మరి శ్రమ దినమునంటండి మనము కృంగిని ఎడల చేతకాని వారు అంటండి. మరి మనకి ఎన్నో సమస్యలు, మనకి ఎన్నో శోధనలు, మనకి ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు మనము ఎంతో విచారిస్తూ ఉంటాం, కృంగిపోతూ ఉంటాం. మరి దేవుడు సెలవిచ్చున్నాడు. మరి దేవుని బిడ్డలమైన మనము కృంగిపోకూడదంటండి. మరి కృంగిపోయిన ఎడల చేతకాని వారు అవుదు అని దేవుడు సెలవిచ్చున్నాడు. మరి చాలామంది కదండి, మరి మనకి ఏదైనా సమస్య వచ్చిన వెంటనే మనలో మనము ఎంతో కృంగిపోయి ఎవరికి చెప్పుకున్నా కూడా మన సమస్యకు పరిష్కారం దొరకదు. కానీ అయినప్పటికీ కూడా కొన్ని విషయాలు మనం ఏం చేస్తామంటే మనము ఆ బాధని ఎదుటి వాళ్ళతో పంచుకుంటే కొంచెం తేలిక పడుతుంది అనేసి మనం మనుషులతో ఎక్కువ శాతం పంచుకుంటూ ఉంటాం. మన సమస్య ఏదైనా మన కుటుంబంలో ఏది వచ్చినప్పుడు కూడా. కానీ మనుషులు వాళ్ళు చెప్పుకుంటే వల్ల మనకు సమస్య మనకు పరిష్కారం కాదు. కానీ మరి దేవుని దగ్గరకు వచ్చి ఒక గదిలో మనము మరి ఆయన దగ్గర మరి ఏకాగ్రత కలిగి ప్రార్థించి మోకరించి కన్నీళ్ళు విడిచి ప్రార్థించో మరి ఆయన ఆ సమస్యకు పరిష్కారం మనకు దయచేస్తాడండి. విశ్వాసంతో మనం ఏది అడిగినా కూడా దేవుడు మన ఎడల కార్యం చేసే గొప్ప తండ్రి అండి. మన విశ్వాసం లేనిది అనుమానంతో మనము ఎన్ని గంటలు చేసినది వ్యర్థమని వ్యర్థము. మరి దానిని బట్టి మరి దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి మరి నువ్వైనా నేనైనా కూడా కృంగిపోకుండా దేవుని ఎడల భయభక్తులు గలవారే మరి దేవుడిచ్చిన వాగ్దానమును బట్టి కృంగిపోక చేతగాని వారు కాకుండా దేవుడిచ్చిన యొక్క ఆత్మీయ ఆహారమును మనం పొందుకుని ధైర్యం కలిగి ఉందాం. మరి ఏ శ్రమ ఏ శోధన మనకు వచ్చినప్పుడు కూడా దేవునిలో మనం పోరాడదాం. విజయంతో మనము దేవుని కార్యాలు చూద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.